అయితే ఇంత దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నేను గ్యాదర్ చేసి మీకు చెప్పడానికి కారణం ఏంటి అనంటే, ఇలాంటి విషయాల్లో భయపడటం కంటే కూడా ఆలోచనతో, పరిపక్వతతో ఉండడం అనేది చాలా ముఖ్యం. పిల్లల మీద కొంత కన్నేసి ఉంచండి. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్‌ని మార్చడం చాలా ఈజీ. కాబట్టి పిల్లలతో ఎవరెవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి వెబ్‌సైట్‌లను యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి శిక్షణలు తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళు చదువుకునే టైంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, కాలేజ్‌లో ఆ వాతావరణం ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం చూసాం కదా, హెచ్‌ఓటీకి ఉగ్రవాద సంస్థకు ఆజ్యం పోసింది ఒక మెడికల్ కాలేజ్‌కి సంబంధించి అనేది 5 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు అంటే పిల్లల మీద ప్రభావం తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారనో కరెక్ట్‌గా మన గెస్ కరెక్ట్ అయితే యువత మీద మాత్రమే వీళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి యువత మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద ఒక కన్నేసి చూడండి. ప్రతి దానికి భయపడటం కంటే సామరస్యంగా ఆలోచించి అడుగులు ముందుకు వేయడం ద్వారా మిమ్మల్ని, మీ పిల్లలతో పాటు భారతదేశ భద్రతను కాపాడటంలో కూడా మీరు భాగమవుతారు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాళ్ళు